ఈరోజు మనం చెప్పుకునే కథ ఆడపిల్లకు ఇల్లు ఏది. ఒక ఆడపిల్లకు పెళ్ళయింది. పెళ్ళైన 2 ఏళ్లకు తల్లి కాబోతుంది. ఆనందంగా పుట్టింటికి వెళ్ళి పురుడు పోసుకొని బిడ్డను ఎత్తుకొని సంతోషంగా వద్దామని పుట్టింటికి బయలుదేరింది. పుట్టింట్లో అమ్మా నాన్నల సమక్షంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అమ్మా నాన్నలు భర్త సంతోషంగానే ఉన్నా అత్తమామలు మాత్రం వంశోద్ధారకుడు పుట్టలేదంటూ నిష్ఠూరాలు పోయారు. అత్తమామలు అంటే అలాగే ఉంటారు అనుకుంటూ సరిపెట్టుకుంది. అమ్మాయిని పాపని 5వ నెల వచ్చాక పంపిస్తామనడంతో అత్తమామలు ఇంటికి వెళ్ళిపోయారు. పాపని ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటుంది. పాపకు శ్రీ మహాలక్ష్మి అని పేరు పెట్టారు. అమ్మమ్మ అప్పుడప్పుడు ఇంకా 2 నెలలే మీ ఇంటికి వెళ్ళిపోతావా అంటూ ఆడిస్తూ ఉండేది. అది విన్న తల్లి ఓహో ఈ ఇల్లు నా కూతురిది కాదన్నమాట అనుకునేది. అలా ఆ పాపకు 5వ నెల రావడంతో అత్తారింటికి బయలుదేరింది. నా కూతురి ఇల్లు ఇదే అన్న సంతోషంతో అడుగు పెట్టింది. అత్తగారు మామగారు ఆడపిల్లను చేరదీయలేదు, దగ్గరకు రానివ్వరు. ఏమన్నా అంటే అది ఆడపిల్లరా, మాకు వంశోద్ధారకుడు కావాలి అంటారు. పాప పుట్టిన 2 ఏళ్లకు బాబు పుట్టాడు. వాడిని నెత్తిన పెట్టి చూసుకునేవారు నానమ్మ తాతయ్యలు. వాడికి శ్రీరామ్ అని పేరు పెట్టారు. ఏదైనా ముందు వాడికి పెట్టాక అప్పుడప్పుడు లక్ష్మికి ఇచ్చేవారు. అదేంటి, ఇద్దరూ మీ మనవలే కదా, మీ కొడుకునైనా నాకు పుట్టిన వారే కదా, ఇద్దరినీ ఒకేలా చూడండి అమ్మా అనేవాడు కొడుకు. చిన్నతనంలో ఇలా ఇద్దరినీ తేడా చూపి పెంచితే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఏర్పడుతుంది? ఏమోరా, అవన్నీ మాకు తెలియదు. మాకు అబ్బాయి ఇష్టం. ఆడపిల్ల ఎల్లకాలం మనతో ఉండదు, మన ఇంటి పేరు ఉండదు. అదే అబ్బాయి అయితే మన వంశాన్ని నిలబెడతాడు. అందుకే అబ్బాయి అంటే ఇష్టం. అలా అబ్బాయి మీద ఎక్కువ ప్రేమ చూపించి మనవడి పేరు మీద ఇల్లు కొన్నారు. దానికి మంచి కలర్స్ వేయించాలని అనుకొని అమ్మా లక్ష్మి ఇలారా. ఏంటి నాన్న, మన కొత్తింటికి వేయించటానికి మంచి కలర్ని సెలెక్ట్ చెయ్యి. ఒరేయ్, దాన్ని అడుగుతావేంటి? రేపో మాపో పెళ్లి చేసుకొని దానింటికి అది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎప్పుడూ ఉండేది శ్రీరామ్, వాణ్ణడుగు. అలా ప్రతి విషయంలోనూ లక్ష్మికి అడ్డుపడేవారు. ఆఖరికి చదివించడానికి కూడా ఒప్పుకోలేదు. దానికి చదువెందుకు, ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు ఏలాలా, పెళ్లి చేసి పంపించమని ఉచిత సలహా ఇచ్చేవారు. ఎలాగో అమ్మాయికి 19 వచ్చే వరకు పెళ్లి చెయ్యనని ఒప్పించి, ఇంకా పెళ్లి చేస్తే మన కూతురు అక్కడైనా సంతోషంగా ఉంటుందని భావించి తల్లిదండ్రులు పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. అవునండి, పెళ్లి చేస్తేనన్నా నా చిట్టి తల్లికి ఒక ఇల్లంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులకు మహాలక్ష్మికి ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసి పంపించారు. అక్కడ కొన్ని రోజులు సంతోషంగా బాగానే ఉంది అంతా. కానీ తర్వాత బయటపడింది వాళ్ళ నిజస్వరూపం. రోజు అధిక కట్నం కోసం వేధించేవారు. కానీ అప్పటికే చాలా ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నావని నాన్నని తిట్టింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి డబ్బులు అడిగితే నానమ్మ ఏమంటుందో అన్న భయం. పోనీ భర్తనన్నా అర్థం చేసుకుంటాడనుకుంటే అతను కూడా మీ ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగి తీసుకొస్తేనే మళ్ళీ ఇక్కడికి రా అంటూ పంపించేశాడు. చేసేదేం లేక పుట్టింటికి వెళ్ళి విషయం చెప్పింది. ఒసేయ్, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు, నీ ఇంటికి పో అంటూ వేధించేది. నా ఇల్లా? ఏది నానమ్మ, ఎక్కడ ఉంది నా ఇల్లు? అమ్మమ్మ ఇంట్లో పుట్టాను. పుట్టిన 5 నెలలకు మీ ఇంటికి వెళ్ళు అంటూ ఇక్కడికి పంపింది. పోనీ ఇక్కడే ఉందాము అనుకుంటే ఇది నీ ఇల్లు కాదు, పెళ్లి చేసుకొని నీ ఇంటికి పో అంటూ పంపించేశారు. పోనీ అదన్నా నా ఇల్లు అనుకుందామంటే నీ ఇంటికెళ్ళి డబ్బులు తీసుకురా, అవి తీసుకురా అంటూ తరిమేశారు.
ఇప్పుడు వేరే దారి లేక ఇక్కడికి వస్తే మళ్ళీ అదే మాట, నీ ఇంటికి పో. అసలు నా ఇల్లు ఏది? ఆడపిల్లకు ఇల్లంటూ ఉండదా? అసలు ఏ ఇంటిని నా ఇల్లు అనుకోవాలి? అసలు నాకొకటి అర్థం కాదు. నువ్వు ఆడదానివేగా, ఇవన్నీ నువ్వు అనుభవించే ఉంటావుగా. అయినా నా పట్ల చిన్న చూపెందుకు? నేను పుట్టినప్పుడు సంతోషించలేదు, నన్ను ఎప్పుడూ చేరదీసి దగ్గరకు తీసుకోలేదు, నన్ను చదువుకోనివ్వలేదు, పోనీ పూర్తి కట్నం ఇచ్చి పెళ్లి చేయలేదు, తమ్ముడి పేరు మీద ఇల్లు కొన్నావు. అసలు నాకంటూ ఏం చేశావు? చిన్న గౌనన్నా కొన్నావా ఎప్పుడైనా? కనీసం చదువుకోనిచ్చి ఉంటే నా కాళ్ళ మీద నేను నిలబడి ఉండేదాన్ని, ఇలా నీ దగ్గరకు వచ్చేదాన్ని కాదు. అసలు ఆడదంటే ఏమనుకున్నావు? నీ మనవడు నీ వంశం పేరు ఒకటే నిలబెడతాడు. నీ మనవరాలిని అయిన నేను నీ వంశం పేరుని కొన్నేళ్లు మోసి దానిపై ఏ మచ్చ రాకుండా చూసుకుంటూ వేరే వంశంలోకి వెళ్ళి దాన్ని కూడా ఈ భుజాలకెత్తుకొని మోస్తూ వాళ్ళ వంశాంకురాన్ని ఈ భూమిపైకి తీసుకువచ్చి పెంచి పెద్ద చేసి మంచి పేరు తెచ్చుకొని 2 కుటుంబాలపై ఏ మచ్చ లేకుండా 2 వంశాలను జీవితాంతం 2 భుజాలపై మోస్తూ 2 వంశాలను నిలబెడతాను. ఇవన్నీ ఎంత చెప్పినా మీరు మారరు. మీకు చెప్పటం కూడా అనవసరం. రేపు ఒకవేళ తమ్ముడికి ఆడపిల్ల పుడితే దాన్నైనా అర్థం చేసుకొని ఈ బాధ నుండి తప్పించండి. ఆడపిల్లకు ఒక ఇల్లంటూ లేని సమాజంలో, ఆడపిల్లపై ప్రేమ లేని ఈ సమాజంలో, అసలు ఆడపిల్లను మనిషిగా చూసి గుర్తించని ఈ సమాజంలో నేను బ్రతకలేను. నా ఇల్లు ఏంటో నాకిప్పుడు అర్థమైంది అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి పెరటిలో బావిలోకి దూకబోయింది. వెనకాలే లక్ష్మి నానమ్మ ఏడుస్తూ వెళ్ళి లక్ష్మిని ఆపి క్షమించమని, ఆడదాన్ని అయ్యుండి నిన్ను అర్థం చేసుకోకుండా బాధ పెట్టాను, ఈ నానమ్మను క్షమించు తల్లి అంటూ అడిగింది. నీ భర్తతో మాట్లాడి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి నిన్ను గౌరవంగా పంపిస్తా తల్లి అని మాట ఇచ్చింది. ఇదంతా బయట నుండి విన్న లక్ష్మి అత్తింటి కుటుంబం కళ్ళనీళ్లతో లక్ష్మి దగ్గరకు తీసుకొని అక్కున చేర్చుకున్నారు. ఇక లక్ష్మి భర్త అయితే తనకు కట్నమేమీ అవసరం లేదని, నా భార్యను నా ఇంటికి మహారాణిలా తీసుకువెళ్తానని, దానితో పాటు తనని చదివించి తన కాళ్ళపై తను నిలబడేలా చేస్తానని మాట ఇచ్చాడు. లక్ష్మి తనకు వచ్చిన అవకాశానికి, అదృష్టానికి పొంగిపోయింది. తను కష్టపడి చదువుకొని కలెక్టర్ అయ్యింది. ఆ తర్వాత తను కూడా శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇప్పుడు మహాలక్ష్మి కూతురు 2 కుటుంబాలకు బుల్లి మహారాణి అయ్యింది. మహాలక్ష్మి నానమ్మ సంతోషంగా ముని మనవరాలిని చూసి దగ్గరకు తీసుకొని ముద్దాడి అచ్చం తన మనవరాలిలాగే ఉందంటూ మురిసిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.